నమస్కారం. ఎల్జీసీ టీవీ న్యూస్ కి స్వాగతం. అన్నదాత సుఖీభవ రైతు రథయాత్రలో రైతులు వందలాది ట్రాక్టర్లతో స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొనడం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి నిదర్శనం అని అన్నారు. నమ్మకం, విశ్వాసం, జవాబుదారీతనంతో ఈ మంచి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కష్టపడి పనిచేస్తోందని తెలియజేయడానికి ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిర్వహించామన్నారు. 2047లో స్వర్ణాంధ్ర సాధించడంలో తొలి అడుగు కృష్ణా జిల్లాలోనే లక్షలతో తహసీల్దార్ కార్యాలయం ప్రక్కన అన్నా క్యాంటీన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. యూరియాతో పాటు ఇతర ఫెర్టిలైజర్స్ కొనుగోలు చేయాలని బలవంతం చేసినా స్టాక్ ఉంచుకొని లేదని చెప్పిన దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచించారు. అన్నదాతను ఆదుకునేది టీడీపీ ప్రభుత్వం అన్నారు. మొదటి విడతగా రైతుల ఖాతాల్లో 7,000 జమ చేసిందన్నారు. ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక జవాబుదారీతనంతో ఈ కూటమి ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో కష్టపడి పనిచేస్తుందని కూడా తెలియచేయడానికే అన్నదాత సుఖీభవ అనుకున్న విధంగా ఇచ్చిన సమయంలోనే అటు ప్రధానమంత్రి కిసాన్ యోజన, ఇటు అన్నదాత సుఖీభవ 7,000 రూపాయలు, 20,000 మొదటి విడత 7,000 రూపాయలు అన్నదాత అకౌంట్ లో జమ చేసి గర్వంగా ఇది అన్నదాతల ప్రభుత్వం, రైతు ప్రభుత్వం, అన్న పూర్ణ పండించే అన్నదాతకి వెన్నుదన్నుగా ఉండే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని గర్వంగా తెలియజేస్తూ ఈ రోజు రైతు రథయాత్ర కార్యక్రమం చేసిన అన్నదాతలకి, అదే విధంగా కూటమి నాయకులకి, వేదికపై ఉన్న అతిరథ మహారాజులందరికీ కూడా, తెలుగు మహిళలకి కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. మీ వాడు, మీలో ఒకడు, మీ సోదరుడు, మీ శ్రేయములకి మీకు సేవ చేసే సేవకుడు, మీ స్థానిక శాసనసభ్యుడు, మీ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజు కూడా తెలియజేస్తున్నాను. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, 12-13 నెలలు పూర్తయింది. ప్రతి క్షణం, అనుక్షణం, అనునిత్యం ప్రజాహితం కోసం ఎంత కష్టపడుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ఎక్కువ కష్టపడతాం నియోజకవర్గంలో అని ఎమ్మెల్యేలుగా మేమందరం కూడా నాయకులు, మీరందరూ గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో కష్టపడుతుంటే, సరే వైకాపా వాళ్ళ యొక్క ఆలోచనలు రప్ప తలాలు తీస్తారు, ఏదో చేస్తారు, తొక్కుకుంటూ పోతారు. వాళ్ళ విధానం, వాళ్ళ సిద్ధాంతం తప్పులేదు, అది వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళ విధానం. ప్రజలు అందుకే కన్నెర చేశారు, వారిని వాళ్ళ పార్టీని కాటికి పంపించారు. ఇది బాగానే ఉంది, కానీ రెండో రూపం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క వాళ్ళ అధినేత ఏ రకంగా 2.0 వస్తుంది చూసుకోండి. సొంత కార్యకర్తల్ని టైర్ కింద తొక్కటం, సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం కొండ కిందనే ఒక దళితుడిని ఏ రకంగా చిత్రహింసలు పోలీసు లాఠీతో ఏ రకంగా కొట్టగలను చూపిస్తున్నారు. ఒక మచ్చుగా, ఇదిగో మేము మళ్ళీ వస్తే ఇలా చూపిస్తామని ఒక వీడియో వైరల్ చేసి వదిలారు. ఈ రకమైన పద్ధతులు ఉంటూ ఇప్పుడు కొత్త వర్షన్ ఈ స్థానిక మాజీ ఎమ్మెల్యే గారి యొక్క రూపంలో మండలానికి ఒక దాటుకెళ్ళి వారి రైతు ప్రభుత్వం అని మాట్లాడుతుంటే రైతులే వాళ్ళకి ఇల్లు చూసి నవ్వుతున్నారు. ఇది వాస్తవం అని కూడా తెలియజేస్తున్నారు. ఒక పక్క రప్ప అంటూ ఇటు పక్క రైతు అంటే ఎవరైనా నమ్ముతారా అని కూడా నేను ఆ యొక్క మాజీ శాసనసభ్యుడికి సూటిగా ప్రశ్నిస్తున్నా. 5 సంవత్సరాల సమయంలో మీరు ఏమి చేశారు, మీరు ఏమి ఏడ్చారు అని కూడా నేను అడుగుతున్నా. 5 సంవత్సరాల్లో ఏమి చేయక చివరి నెలలో కళ్ళబొల్లి మాటలు చెప్పి మీకు ఎంత ధనలాభం ఉందో, ఎంత అధికార పదం ఉందో, మీరు ఏమి చేయగలరో ఎన్నికలప్పుడు చూపించారు. ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. ఇప్పుడు సంవత్సరంలో ప్రశాంతంగా ప్రజాప్రభుత్వం అన్ని పథకాలు విరివిగా ఒక్కొక్కటిగా మీ అందరికీ తెలుసు. మళ్ళీ నేను మొదలు పెట్టమంటే పెన్షన్ దగ్గర నుంచి మొదలు పెడితే తల్లికి వందనం దగ్గర నుంచి, అన్నదాత సుఖీభవ దగ్గర నుంచి 3 గ్యాస్ బండ్లు, రేపు 15కి ఉచిత బస్సు ప్రయాణం, వీటన్నిటితో పాటు తహసీల్దార్ కార్యాలయం పక్కనే అంటే నియోజకవర్గానికి ఏది ప్రప్రథమం? తహసీల్దార్ కార్యాలయం ఆ మండలానికి. అదేవిధంగా పోలీస్ స్టేషన్, అదేవిధంగా బస్ స్టాండ్. మరి అన్న క్యాంటీన్కి ఎంత ప్రాధాన్యం ఇచ్చామంటే తహసీల్దార్ కార్యాలయం పక్కనే 60 లక్షల వ్యయంతో అన్న క్యాంటీన్ నిర్మాణం. గౌరవంగా పేదవాడికి, ఆకలేసిన వాడికి 5 రూపాయలతోనే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలు చెల్లించి ఎప్పుడు కావాలంటే అప్పుడు భోజనం చేసే ఒక అతిథి గృహం అది మనకి.
ఆ రకంగా మనం అన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ బస్ స్టాండ్ ఈరోజు అంగరంగ వైభవంగా బస్ స్టాండ్ 12 నెలల్లో అద్భుతంగా మనం చేస్తే వాళ్ళు అంటారు కాగితాల రూపంలో వాళ్ళు చేద్దాం అనుకున్నారంట. 5 సంవత్సరాలు అనుకుంటూనే ఉన్నారు. 12 నెలల్లో దాన్ని పూర్తి చేసి ఎన్టీఆర్ ప్రస్తావనగా మనం దాన్ని నిర్మాణం చేస్తున్నాం. కాగితాల రూపంలో పిహెచ్సిని సిహెచ్సిని ఏబిసి ఏదేదో మాట్లాడుతున్నారు కాగితాల రూపంలో. నేను వాళ్ళకి ఒకటే తెలియజేస్తున్నా, ఈరోజు 6 కోట్ల నిధులు కేటాయించి ఆసుపత్రి శంకుస్థాపన చేశాం. సంవత్సరంలో ఆసుపత్రిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ని 30 పడకల ఆసుపత్రిని పామర నియోజకవర్గ ప్రజలకి అంకితం చేయబోతున్నా అని కూడా తెలియజేస్తున్నా. కానీ వారేమంటారు, అరే కాగితాల్లో చూపించింది మేమంటారు. మీ కాగితాన్ని మీరే మడిచి మీ బ్యాక్ పాకెట్ లో పెట్టుకోండి అని కూడా తెలియజేస్తున్నా. నిజంగా వెనక జేబు ఉంటుంది, ఆ జేబులోనే పెట్టుకోమంటారు. దయచేసి అందరూ డబుల్ మీనింగ్కి వెళ్ళొచ్చు అని కూడా మీ అందరికి కూడా హితవు చేస్తున్నా. అంతేకాదు 12 నెలల్లోపే 9 నెలల్లోనే ఎంఎస్ఎంఈ పార్క్ ఇండస్ట్రియల్ హబ్ మన పామర్లో ఉండాలి. ఆ రోజు కలెక్టర్ గారు నేను 1 నెల రోజుల పాటు దీని మీద అధ్యయనం చేసి అయినంపూడి గ్రామంలో 10 ఎకరాలు ఉంది, మరి 11 కోట్ల వ్యయంతో అక్కడ నిర్మిస్తే బ్రహ్మాండంగా ఉంటుందని శంకుస్థాపన చేశాం. ఈరోజు టెండర్ దశలో ఉంది. ఖచ్చితంగా దాన్ని కూడా 2 సంవత్సరాలు అందుబాటులో తీసుకొస్తే ఇక్కడ బీటెక్ చదివిన వాళ్ళు, ఇక్కడ డిగ్రీ చదివిన వాళ్ళకి ఇక్కడే నియోజకవర్గంలో ఉద్యోగం వచ్చే అవకాశాలు తీసుకురావడానికి 9 నెలల్లోనే శ్రీకారం చుట్టాం. ఇది ముందు చూపు, ఇది చంద్రబాబు గారి విజన్, ఇది చంద్రబాబు గారి యొక్క ఆలోచన, ఇది విజన్. 2047 స్వర్ణాంధ్ర సాధించుకోవడానికి తొలి అడుగు కృష్ణా జిల్లా పామర్లోనే పడిందని కూడా తెలియజేస్తున్నా. నిన్నటికి నిన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంగళగిరిలో ఉంది. దానికి అలాంటిదే ఇక్కడ కూడా ఒక సబ్ కేంద్రంగా, ఒక బ్రాంచ్ గా మనకి పామర్లో మనం ఎక్కడ సైట్ చూపిస్తే అక్కడ దాదాపుగా ఏఎంసీలో ఈ మార్కెట్ యార్డ్ లో కనుక స్థలం ఉంటే ఇక్కడే నిర్మించేటట్టుగా కూడా ప్రతిపాదనలు పంపించారు. రాబోయే రోజుల్లో ఎయిమ్స్ కూడా మన పామరులోనే రాబోతుంది అని చెప్పడానికి కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. బెల్ కంపెనీ గురించి మీ అందరికీ తెలిసిందే. పాకిస్తాన్ బోర్డర్ దగ్గర యుద్ధం చేసిన ఆ రోజు తీవ్రవాదుల్ని అణచివేసిన వాళ్ళు ఎగిర్చిన డ్రోన్ ని ధ్వంసం చేసిన యాంటీ డ్రోన్ సిస్టమ్, లేజర్ సిస్టమ్ మన పామర పురిటిగడ్డ ఇక్కడ తయారీ వెళ్ళిన యాంటీ డ్రోన్ సిస్టమ్ అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంత ముందు చూపుతో మనం వెళుతూ, ఇంత ఆలోచనతో మనం వెళుతూ ఈరోజు అన్నదాతకి కష్టం వచ్చింది. డిఐపి అడుగుతున్నాడు, ఎరువులు అడుగుతున్నాడు. ప్రతిరోజు గంట సేపు అదే పనిగా ఉన్నాం. ఎక్కడ ఏం చేయగలం, అక్కడ పిఎస్సిలో పరిస్థితి ఏంటి, ఇక్కడ డీలర్ దగ్గర ఎంత స్టాక్ ఉంది, జేసీ గారు ఎప్పుడు ఇస్తారు, అదేవిధంగా ఇతర మార్కెట్ వాళ్ళు కానీ ఇతర జేడీ వాళ్ళతో కానీ ప్రతిరోజు మాట్లాడుతూ ఈ వారానికి ప్రతి మండలంలో కనీసం 100 టన్నులు వచ్చే విధంగా రాబోయే 7 రోజుల్లో మండలానికి కనీసం 100 మెట్రిక్ టన్నులు వచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేసాం. పై వారంలో కూడా ప్రతి మండలానికి ఇంకా స్టాక్ వచ్చే విధంగా బాధ్యతతో ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం ఈ రోజు అన్నదాత సుఖీభవ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తే స్వచ్ఛందంగా 1 రూపాయి కూడా ఏ రాజకీయ నాయకుడు జేబులోంచి తీయకుండా అన్నదాతలు వారి ట్రాక్టర్ ని, పొలంలో ఉన్న ట్రాక్టర్ ని రోడ్డు మీదకి తీసుకొచ్చి పసుపు జెండా, జనసేన జెండాలు కట్టి వాళ్ళ పచ్చగండ వాళ్ళ మెళ్ళో వేసుకొని అన్నదాతలు చూపించిన స్ఫూర్తి ఇది రైతు ప్రభుత్వం అని చెప్పడానికి ఒక మంచిగా ఉదాహరణ అని కూడా తెలియజేస్తున్నా. అన్నదాతలను ఆదుకునే ప్రభుత్వం మందైతే అన్నదాతల యొక్క బాధని రాజకీయం చేసే కుట్ర ఈ వైకాపా దుర్మార్గపు పాలకుల్ని, గత పాలకులని కూడా మీకు తెలియజేస్తున్నాను. అందుకే నేను ప్రతి ఒక్కరికి ఈరోజు మన కార్యకర్తలకు, ఎన్డీఏ కూటమి నాయకులందరికీ తెలియజేసేది ఒకటే, గ్రామాల్లోకి వెళ్ళి క్షేత్రస్థాయిలో అన్నదాతలు వెళ్ళంటే ఉండాలి. వారికి ఏ సమస్య వచ్చినా ఇప్పటికే నాయకులందరూ బాగా పనిచేస్తున్నారు. వారికి ఈ యూరియా అదేవిధంగా డిఏపి అందించే దాంట్లో ఎక్కడైనా ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు కనుక ఇతర సామాగ్రి దాంతో పాటు కొనాలని ఒత్తిడి చేస్తే దయచేసి నా దృష్టికి తండి, అదేవిధంగా అధికారుల దృష్టికి తండి, ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుందాం. అదేవిధంగా స్టాక్ ఉండి ఎవరైనా అమ్మకపోయినా కానీ చర్యలు తీసుకుందాం. అదేవిధంగా రాబోయే వారంలో వచ్చే మెటీరియల్ కూడా అందరూ కూడా అబ్జర్వ్ చేసి సరిగ్గా వెళ్తుందో లేదో చూడాల్సిన బాధ్యత మంది. ఇది ఒక పెద్ద కుటుంబం. ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈరోజు తండ్రి పాత్ర పోషిస్తున్నారు. పామర నియోజకవర్గంలో కుమార్ రాజా అనే మీ సేవకుడు, మీ ఇంటి ఈ నియోజకవర్గ
పెద్ద కొడుకు పాత్ర పోషిస్తున్నానని కూడా తెలియజేస్తున్నా. ప్రతి విషయానికి నియోజకవర్గం చిట్ట చివరి గ్రామంలో జరిగే ఏ సంఘటనకైనా అది మంచైనా చెడైనా కారణం నేను కాకపోయినా బాధ్యత మాత్రం నేనే తీసుకుంటానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏ విషయానికైనా నాదే బాధ్యత. ఎందుకంటే పెద్దన్న పాత్ర అంటే అందరినీ కలిపేయాలి, బాధ్యత తీసుకోవాలి, అందరినీ కూడా సమన్వయం చేయాలి, తప్పులు ఉంటే కూర్చోబెట్టి మాట్లాడాల్సిన బాధ్యత కూడా నాదే అని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, అన్నదాతలు ఎక్కడ అధైర్యపడద్దు. ఈ రోజు అన్నదాత సుఖీభవ ఇస్తున్నాం, అందరూ సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో టీనేజ్ ఫార్మర్స్ కౌలు రైతులు కూడా 10,000 త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రణాళికలు సిద్ధం చేయమని చెప్పారు. 10,000 రూపాయలు కౌలు రైతులకు కూడా అతి త్వరలోనే ఇవ్వబోతున్నామని కూడా ఇక్కడే వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. వీటన్నిటితో పాటు అన్నదాత పేరు అన్నదాత సుఖీభవ.